హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లు వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. మందు, విందు, పుట్టినరోజు వేడుకలతో పాటు ముజ్రా, రేవ్ పార్టీలు కొనసాగుతున్నాయి. కొన్ని పార్టీలలో డ్రగ్స్, గంజాయి కూడా ఉపయోగిస్తున్నారని గుర్తించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన వందలాది ఫామ్ హౌస్లకు పర్మిషన్లు లేవంటున్నారు రెవెన్యూ అధికారులు. రెవెన్యూ రికార్డుల్లో అవి పంట భూములుగా ఉన్నాయని తెలిపారు అధికారులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ పేరుతో నిర్మించిన భవనాలు పార్టీలకు అడ్డాగా మారాయి. అశ్లీలత, అసాంఘిక కార్యక్రమాలకు యువత ఆకర్షితులవుతున్నారని తెలిపారు పోలీసులు. నగర శివార్లోని ఇండ్లలో పార్టీలు చేస్తున్నారు. మహిళల నృత్యాలతో పాటు డీజే సౌండ్స్తో హోరెత్తిస్తున్న ఘటనలు ఈ మధ్య బయటపడ్డాయి. కొకైన్, హెరాయిన్, గంజాయి, హుక్కా, విదేశీ మద్యం తీసుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండానే ఫామ్ హౌస్ల నిర్మాణాలు చేసి పార్టీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన 900 ఫామ్ హౌస్లకు అనుమతులు లేవన్నారు పోలీసులు. రెవెన్యూ రికార్డుల్లో పంట పొలాలు భూములుగానే ఉన్నాయి. వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండానే నిర్మాణాలు చేశారన్నారు అధికారులు. శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, జన్వాడ, మొయినాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఫామ్ హౌజులున్నాయి. వీకెండ్లో ముజ్రా, డ్రగ్స్ పార్టీలు, కోడి పందాలు నిర్వహించిన వారిని అరెస్టు చేశారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా మహేశ్వరం, మొయినాబాద్ మండలాల్లో అత్యధికంగా 500 ఫామ్ హౌజులుండగా కోహెడలో 35 ఉన్నాయని తెలిపారు రెవెన్యూ అధికారులు. ఫామ్ హౌజులలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.